ఒక భవనం పైనుండి అనుకోకుండా ఒక ఇటుక కింద పడి ఒకరికి తీవ్ర గాయమైందనుకుందాం. అది ఒక దృశ్యం. ఓకే. ఇప్పుడు మరొక దృశ్యం చూద్దాం. ఒక వ్యక్తి తీవ్రమైన పగతో రోజుల తరబడి ప్రణాళిక వేసి ఒక ఆయుధంతో మరొకరిని చంపబోయి ఆ సరిగ్గా దాడి చేసే సమయానికి పట్టుబడిపోయాడు. అంటే అక్కడ ఎవరికీ ఎలాంటి గాయం కాలేదు. అవును, అస్సలు ఏ హాని జరగలేదు. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది పెద్ద నేరం? భౌతికంగా రక్తం చిందిన మొదటి దృశ్యమా, లేక ఏ హాని జరగకపోయినా ఒక భయంకరమైన కుట్ర జరిగిన రెండవ దృశ్యమా? ఈనాటి మన లోతైన విశ్లేషణలోనికి అందరికీ స్వాగతం. ఆహా, ఈ ప్రశ్న నిజంగా చాలా ఆసక్తికరమైనది. పైకి చూడటానికి మొదటిదే చాలా ప్రమాదకరంగా కనిపిస్తుంది కదా. అవును, రక్తముంది, గాయముంది కాబట్టి. ఖచ్చితంగా ఒకరి జీవితం ప్రమాదంలో పడింది. కాని చూడండి, ఆ చర్య వెనక ఎలాంటి నేరపూరితమైన ఉద్దేశ్యం లేదు. అది కేవలం ఒక ప్రమాదం మాత్రమే. అదే కదా. రెండవ దాంట్లో కంటికి కనిపించే గాయం లేదు, కాని లోపలొక భయంకరమైన ఆలోచన ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే ఒక అత్యంత ఆకర్షణీయమైన విషయం ఉంది. పాపం లేదా నేరం అనేది మనిషి చేసే ఆ భౌతిక చర్యలో ఉందా, లేక ఆ చర్య వెనుకున్న ఉద్దేశ్యంలో ఉందా? ఈ అతిపెద్ద మానసిక తాత్విక ప్రశ్నను బౌద్ధ ధర్మ గ్రంథాలైన మజ్జిమ నికాయలోని ఉపాలి సూత్రం ఎలా విశ్లేషించిందో ఈరోజు మనం చూడబోతున్నాం. ఇది దాదాపు 2500 ఏళ్ల క్రితం జరిగిన ఒక అద్భుతమైన తాత్విక చర్చ. అవును, ఆ చర్చ ఎక్కడ జరిగిందంటే ప్రాచీన కాలపు మేధో సంపత్తికి కేంద్రబిందువైన నలందా నగరంలో. అప్పట్లో నలందా అంటే ఏంటంటే అదొక ఆలోచనల కర్మాగారం. భిన్నమైన తత్వవేత్తలు తమ సిద్ధాంతాలను పరీక్షించుకునే ఒక పెద్ద వేదిక. నిజమే, ఆ వాతావరణం చాలా ఉత్సాహంగా ఉండేదప్పట్లో. ఒకానొక సమయంలో బుద్ధ భగవానుడు నలందాలోని పావారికుని మామిడి తోటలో విడిదిచేసి ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో నలందాలో ఆయనకు సమకాలికుడైన జైన గురువు నిఘంఠనాటపుత్రుడు తన శిష్యగణంతో నివసిస్తున్నాడు. అంటే మనం పిలుచుకునే వర్ధమాన మహావీరుడు. ఖచ్చితంగా. ఆ కాలపు ఇద్దరు అత్యంత ప్రతిభావంతులైన తత్వవేత్తలు ఒకే నగరంలో ఉండటమంటే ఒక అనివార్యమైన మేధోపరమైన ఘర్షణకు దారితీసినట్లే కదా. ఒకరోజు ఆ జైన గురువుగారి శిష్యుడైన దీర్ఘతపస్వి అనే వ్యక్తి భిక్షాటన ముగించుకుని బుద్ధుడున్న మామిడి తోటకి వస్తాడు. ఆ రాకతోనే ఈ అద్భుతమైన సంవాదానికి పునాది పడుతుంది. బుద్ధుడతన్ని పలకరించి కూర్చోడానికి ఆసనాలున్నాయని చెబుతాడు. అప్పుడు ఆ దీర్ఘతపస్వి ఎత్తు తక్కువగా ఉన్న ఒక ఆసనాన్ని ఎంచుకొని కూర్చుంటాడు. అలా తక్కువ ఎత్తు ఉన్న ఆసనం ఎంచుకోవడంలో ఏదైనా ప్రత్యేకత ఉందా? అవును, ప్రాచీన కాలపు చర్చలలో ఇదొక ముఖ్యమైన పద్ధతి. ఆసనం ఎత్తు అనేది వాళ్ల మేధోపరమైన లేదా ఆధ్యాత్మికమైన స్థాయిని సూచిస్తుంది. తన గురువు కాని వ్యక్తి ముందు సమఉజ్జిగా కూర్చోకూడదనే ఒక మర్యాద లేదా తమ తత్వమే వినయానికి ప్రతీకాని చూపించే ప్రయత్నమందులో కనిపిస్తుంది. ఓ, చాలా ఆసక్తికరం. సరే, దీన్ని కాస్త విడమరిచి చూద్దాం. ఆ చిన్న లాంఛనం తర్వాత అసలు చర్చ మొదలవుతుంది. బుద్ధుడు నేరుగా విషయానికి వస్తూ మీ గురువు పాపకర్మలు చేయటాన్ని ఎన్ని విధాలుగా చెబుతాడు అని అడుగుతాడు. ఇక్కడే దీర్ఘతపస్విచ్చిన సమాధానంలో వాడిన ఒక పదం మొత్తం చర్చను మలుపు తిప్పుతుంది. అవును, అతనేమంటాడంటే మా గురువుగారికి కర్మ అనే అనడం అలవాటు లేదు, మేము దాన్ని దండమంటాము అనే స్పష్టం చేస్తాడు. ఇది ఎలా ఉందంటే ఇద్దరు వ్యక్తులు ఒకే విషయాన్ని మాట్లాడుతూ ఒకరు చర్య అని మరొకరు శిక్ష అని అన్నట్లుగా ఉంది కదా. మీరు చెప్పింది కరెక్ట్. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నలు లేవనెత్తుతుంది. పదాల ఎంపిక ఎప్పుడూ క్యాజువల్గా జరగదు. దండమనే పదం బాహ్యమైన నియంత్రణను లేదా భౌతికమైన క్రమశిక్షణను సూచిస్తుంది. అంటే చేతిలో కర్ర పట్టుకొని నియంత్రించినట్లు? అవును, మనిషి తన మనస్సు, మాట, శరీరం అనే 3 సాధనాలను కఠినంగా అదుపులో పెట్టుకోవాలి. అందుకే వారిని త్రిదండి అంటారు. బాహ్యమైన క్రమశిక్షణ ద్వారా పాపాన్ని అరికట్టడం వారి విధానం కాబట్టి వారు దండం అంటారు. కాని బుద్ధుడు కర్మ అనడం ద్వారా అంతర్గత ఉద్దేశానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. అంటే ఒకరు శరీరాన్ని ఒక యంత్రంలా చూస్తూ దానికి బయట నుండి బ్రేకులు వేయాలని చూస్తుంటే మరొకరు ఆ యంత్రాన్ని నడిపే డ్రైవర్ ఉద్దేశాన్ని పట్టుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. బుద్ధుడు ఆ డ్రైవర్ ఆలోచనను మార్చాలని చూస్తున్నాడు. అయితే ఆ వాదనా సౌలభ్యం కోసం బుద్ధుడు సరే మీ పరిభాషలోనే దండమనుకుందాం, అసలు ఎన్ని దండాలున్నాయే అని అడుగుతాడు. దానికి దీర్ఘతపస్వి 3 అని చెప్తాడు. కాయదండం,
వచీదండం మనోదండం. కరెక్ట్. శరీరం, మాట, మనస్సు. అప్పుడు బుద్ధుడు ఈ మూడింటిలో దేనితో చేసిన పాపకర్మ అత్యంత అధిక దోషంతో కూడుకున్నది అని ఆ అసలైన ప్రశ్నను సంధిస్తాడు. దానికి దీర్ఘ తపస్వి ఏమాత్రం ఆలోచించకుండా కాయదండమే అత్యంత అధిక దోషంతో కూడుకున్నది అని చెప్తాడు. అంటే శరీరంతో చేసే పాపమే పెద్దది అంటాడు. ఆ తత్వం ప్రకారం చూస్తే అది లాజికల్గానే అనిపిస్తుంది కదా. మనసులో ఒకరిని తిట్టుకోవడం కన్నా భౌతికంగా ఒకరిని కొట్టడమే పెద్ద తప్పు కదా. మరి బుద్ధుడు మనసుతో చేసే పాపమే పెద్దది అని ఎందుకంటున్నాడు? ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. అవును, దీనిని మనం విశాలమైన కోణంలో చూసినట్లయితే ఆ లాజిక్ అర్థమవుతుంది. బుద్ధుడు సమస్య యొక్క పై పొరను కాకుండా దాని మూలాన్ని చూస్తున్నాడు. బాహ్యంగా జరిగే ఏ శారీరక చర్యకైనా సరే ముందుగా బీజం పడేది మనస్సులోనే కదా. ఖచ్చితంగా. మనసులో ఆలోచన రాకుండా శరీరం కదలదు. అదే, మనస్సులో ఉద్దేశం లేకుండా శరీరం ఏ పాపమూ చేయలేదు. కత్తి దానంతట అది ఎవరిని చంపదు, దాన్ని పట్టుకున్న చెయ్యి చంపుతుంది. ఆ చేతికి ఆదేశమిచ్చేది మనస్సు. అందుకే బుద్ధుడు మూలాన్ని పట్టుకున్నాడు. ఆలోచన లేకుండా చర్య అసాధ్యం. కాబట్టి మనస్సే అన్నింటికీ కేంద్రం. చాలా స్పష్టంగా ఉంది. అయితే ఇక్కడ ఈ వాదన జరుగుతున్నప్పుడు దీర్ఘ తపస్వి మాట మీద కట్టుబడి ఉండేలా బుద్ధుడు అతనిని 3 సార్లు అదే ప్రశ్న అడిగి నిర్ధారించుకుంటాడు. అవును, అలాగే బుద్ధుని మాటను కూడా దీర్ఘ తపస్వి 3 సార్లు అడిగి నిర్ధారించుకుంటాడు. ఈ పద్ధతిని ఆనాటి కాలపు వాదనా నియమాలలో ద రూల్ ఆఫ్ 3 అని అంటారు కదా. అవునవును, ఆ రోజుల్లో వేదాంతపరమైన వాదనలు రికార్డ్ చేయడానికి గ్యాడ్జెట్స్ లేవు. ఒక వాదనలో ఓడిపోతే వేలాది మంది శిష్యులు మరొకరి వైపు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చర్చ మధ్యలో మాట మార్చకుండా ఉండటానికి ఇదొక పక్కడ్బందీ న్యాయ ప్రక్రియలాంటిది. ఇదంతా పూర్తయ్యాక దీర్ఘ తపస్వి తిరిగి తన గురువైన నిఘంఠనాటపుత్రుని వద్దకు వెళ్తాడు. గురువు అతని వాదన విని చాలా సంతోషించి సాధు సాధు అంటూ మెచ్చుకుంటాడు. ఆ సమయంలోనే ఒక పెద్ద గృహస్థుల పరిషత్తులో, అంటే ప్రముఖుల సభలో ఈ ఉపాలీ గృహపతి ప్రవేశిస్తాడు. ఇతను జైనతత్వానికి ఒక పెద్ద మద్దతుదారుడు, పలుకుబడి ఉన్నవాడు. ఈ విషయం విని విపరీతంగా ఉద్రేకపడతాడు. తాను వెళ్లి శ్రమణ గౌతముణ్ణి వాదనలో ఓడిస్తానని ప్రగల్భాలు పలుకుతాడు. అతను వాడిన ఉపమానాలు వింటే మనకు నవ్వొస్తుంది కూడా. అవును, అతను వాడిన ఆ ఉపమానాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఏమంటాడంటే, ఒక బలవంతుడైన వ్యక్తి గొర్రెను పట్టుకొని అటూ ఇటూ గిరగిరా లాగినట్లుగా బుద్ధుణ్ణి లాగుతాను అంటాడు. మళ్ళీ మద్యం తిత్తిని నీటి కొలంలో ముంచి కర్రతో కొట్టినట్లు కొడతాను అంటాడు. ఇంకొకటి కూడా ఉంది. 60 ఏళ్ల ఏనుగు నీటి కొలంలోకి దిగి ఆటాడినట్లుగా నేను బుద్ధునితో నా వాదనాపటిమలు అలా ఆడుకుంటాను అని అంటాడు. ఇవి వింటుంటే అచ్చం నేటి కాలంలో బాక్సింగ్ లేదా రెస్లింగ్ మ్యాచ్కు ముందు ప్రత్యర్థులొకరిపై ఒకరు చేసుకునే పబ్లిక్ ఛాలెంజ్లు ఆ ట్రాష్ టాక్ లాగా లేదు? నిజంగా అలాగే ఉంది. ఇక్కడ మనం సూక్ష్మంగా విశ్లేషించాల్సిన విషయమేంటంటే, ఈ ఉపమానాలన్నీ కేవలం శారీరక బలాన్ని మాత్రమే సూచిస్తున్నాయి. అవును, ఎక్కడా మేధోపరమైన చర్చలాగా లేదు. ఖచ్చితంగా. జైనమతం శరీరకర్మకు, అంటే ఆ కాయదండానికిచ్చిన ప్రాముఖ్యతను ఉపాలి తన ఆలోచనా విధానంలో ఎలా ప్రతిబింబిస్తున్నాడో చూడండి. నిరంతరం భౌతికమైన బాహ్య బలప్రదర్శనకు సంబంధించిన ఉదాహరణలే ఇస్తున్నాడు. భౌతిక చర్యను నమ్మేవాడు వాదనను కూడా భౌతికంగానే చూస్తున్నాడు. సరే, ఉపాలి ఇలా అన్నాక గురువు నిఘంఠనాటపుత్రుడు సంతోషంగా అతన్ని పంపడానికి అనుమతిస్తాడు. కాని ఇక్కడే కథలో ఒక మలుపొస్తుంది. దీర్ఘ తపస్వి కంగారు పడతాడు. అవును, ఇందాకటిదాకా బుద్ధుడితో వాదించి వచ్చిన దీర్ఘ తపస్వి గురువును తీవ్రంగా వారిస్తాడు. ఉపాలిని పంపొద్దని 3 సార్లు అడ్డుకుంటాడు. దానికి కారణం అతనికున్న ఒక భయం. శ్రమణ గౌతముడు మాయావి అని, ఆయనకు ఆవర్తని మాయ తెలుసని చెప్తాడు. ఆవర్తని మాయ అంటే వశీకరణ విద్యనా? అవును, ఆ విద్య ద్వారా ఆయన ఇతర మతాల శిష్యులను హిప్నటైజ్ చేసి తన వైపు తిప్పుకుంటాడని వాళ్ల భయం. అంటే ఇదంతా దేన్ని సూచిస్తోంది? ఒక గొప్ప తత్వవేత్త మీద ఆ కాలంలో ఇలాంటి మాయల ఆరోపణలెందుకొచ్చాయి? నిజంగా మాయ చేసేవాడా? అస్సలు కాదు. వాస్తవానికి అక్కడున్నది ఎలాంటి మాయాజాలం లేదా హిప్నోటిజం కాదు. బుద్ధుని యొక్క తిరుగులేని తార్కిక శక్తి అది. ఫ్లాలెస్ లాజిక్ అంటారు కదా, అదా? కరెక్ట్. ఎదుటివారి వాదనలోని లొసుగులను సున్నితంగా ప్రశ్నించి
వానిచేతే ఒప్పించే అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఆయనవి. ఇవన్నీ చూసి ఇతర గురువులు కంగారుపడేవారు. తమ శిష్యులెక్కడ వెళ్ళిపోతారో అన్న భయంతో దాన్ని అలా ఆవర్తనీయ మాయ అని పిలిచేవారు. ఓ, ఎదుటివాడి లాజిక్ ముందు నిలబడలేకపోయినప్పుడు దాన్ని మాయా అనడమన్నమాట. అదే కదా. కాని గురువు నిఘంటనాట పుత్రుడు ఆ మాటలు వినడు. బుద్ధుడే ఊపాలికి శిష్యుడవుతాడు చూడు అని చాలా ధీమాగా పంపిస్తాడు. అలా ఉపాలి పావారికుడి మామిడి తోటలోకి వెళ్లి బుద్ధుని ముందు ఆసీనుడవుతాడు. ఇక్కడితో అసలు వాదనకు రంగం సిద్ధమైంది. ఇది కేవలం ఒక వాదన కాదు. మనిషి తన చర్యలను ఎలా అర్థం చేసుకోవాలి అనే దానిపై జరిగిన ఒక అద్భుతమైన తాత్విక సమరమిది. అవును. కాయదండం నుండి మనోకర్మ వరకు, మాయల నుండి వాదనా పటిమ వరకు ఎన్నో విశేషాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. అయితే వినేవారికిదెందక ముఖ్యం. 2500 ఏళ్ల నాటి ఈ విశ్లేషణ నేటి ఆధునిక జీవనానికేమైనా కనెక్ట్ అవుతుందా? చుట్టూటే తిరుగుతోంది తెలుసా? అంటే ఎలా? ఇందాక మనం అనుకున్నాం కదా, మెన్స్ రియా లేదా ఇంటెన్షన్ అని. ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పు వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో చూసే నేడు చట్టాలు శిక్షను ఖరారు చేస్తున్నాయి. ప్రమాదవశాత్తు జరిగిన దానికి, పక్కా ప్రణాళికతో చేసిన దానికి శిక్షలు వేరుగా ఉంటాయి. కాయదండం ఒకటే అయినా మనోకర్మను బట్టి చట్టం పనిచేస్తుంది. వావ్! అంటే ఆధునిక న్యాయశాస్త్రం కూడా మనసుతో చేసే పాపానికే ఎక్కువ శిక్ష వేస్తోందన్నమాట. అవును, అక్షరాల అదే జరుగుతుంది. ఇది విన్న తర్వాత మనకొక భయంకరమైన, అదే సమయంలో ఆసక్తికరమైన ప్రశ్న ఎదురవుతుంది. ఏంటది? బుద్ధుడు చెప్పినట్లు నిజంగా మనసుతో చేసే కర్మకే లేదా ఆలోచనలకే అత్యధిక శక్తి ఉంటే మనం బయటకు వ్యక్తపరచకుండా మనస్సులోనే రహస్యంగా అనుకునే ద్వేషాలకు, కోపాలకు మనం ఎంత మూల్యం చెల్లించుకోవాల్సొస్తుంది. చాలా డీప్ థాట్ ఇది. బయటకు ఏ తప్పు చెయ్యనంత మాత్రాన మనం పునీతులమైపోతామా? కంటికి కనిపించే చర్యలను బహుశా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కాని ఎవరికీ కనిపించకుండా మనల్ని నడిపించే ఆ అదృశ్యమైన మనస్సును జయించడమెలా? ఒకసారి ఆలోచించండి. నిజంగా ఆలోచించాల్సిన విషయమే. మనిషి తన అంతర్గత న్యాయస్థానంలో తనను తాను ఎలా విచారించుకోవాలో ఈ ఉపాలి సూత్రం ఒక అద్దం పట్టి చూపిస్తుంది. ఈ ఆలోచనతో ఈనాటి ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.